వెల్కమ్ టు A2 న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. G20 స్టాండర్డ్స్ డైలాగ్ 2023 ఎక్కడ నిర్వహించబడింది? ఏ జైపూర్, బి కొచ్చి, సి న్యూఢిల్లీ, డి చెన్నై. సరైన సమాధానం సి న్యూఢిల్లీ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో G20 స్టాండర్డ్స్ డైలాగ్ 2023ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ప్రారంభించారు. G20 స్టాండర్డ్స్ డైలాగ్ యొక్క థీమ్ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మొదటి ప్రశ్న. భారత నావికాదళానికి చెందిన తాజా యుద్ధ నౌక సూరత్ ను ఎవరు ఆవిష్కరించారు? ఏ రాజ్నాథ్ సింగ్, బి అమిత్ షా, సి భూపేంద్ర పటేల్, డి ద్రౌపది ముర్ము. సరైన సమాధానం సి భూపేంద్ర పటేల్. భారత నావికాదళానికి చెందిన తాజా యుద్ధ నౌక సూరత్ ను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సమక్షంలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ యుద్ధ నౌక ముంబైలో మజాగాన్ డాక్ లిమిటెడ్ లో నిర్మాణంలో ఉంది. రెండో ప్రశ్న. భారతదేశానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు? ఏ వైకే సిన్హా, బి విక్రమ్ కుమార్, సి హీరాలాల్ సమారియా, డి వినయ్ ఓజా. సరైన సమాధానం సి హీరాలాల్ సమారియా. భారతదేశానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా హీరాలాల్ సమారియా నియమితులయ్యారు. అక్టోబర్ 3న వైకే సిన్హా పదవీకాలం పూర్తయిన తర్వాత ఈ పదవి ఖాళీ అయింది. సిఐసి 2005 అక్టోబర్ 12న స్థాపించబడింది. మూడో ప్రశ్న. గంగా ఉత్సవ్ 7వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? ఏ న్యూఢిల్లీ, బి పాట్నా, సి లక్నో, డి కోల్కతా. సరైన సమాధానం ఏ న్యూఢిల్లీ. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా న్యూఢిల్లీలో గంగా ఉత్సవ్ 7వ ఎడిషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా నమామి గంగే పత్రిక 33వ సంచికను గంగా పుస్తక పరిక్రమ ఆధారంగా రూపొందించిన వాయిస్ ఆఫ్ గంగా బుక్లెట్ ను కూడా విడుదల చేశారు. నాలుగో ప్రశ్న. ఏ రక్షణ దళం చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2023ని నిర్వహించింది? ఏ ఇండియన్ ఆర్మీ, బి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సి ఇండియన్ నేవీ, డి అస్సాం రైఫిల్స్. సరైన సమాధానం ఏ ఇండియన్ ఆర్మీ. సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ సహకారంతో ఇండియన్ ఆర్మీ చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2023ని నిర్వహించింది. భారత్ మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో సమగ్ర భద్రత కోసం సహకరించడం దీని లక్ష్యం. ఐదో ప్రశ్న. గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు 2023 అందుకున్న రాష్ట్రం ఏది? ఏ కర్ణాటక, బి ఒడిశా, సి ఆంధ్రప్రదేశ్, డి కేరళ. సరైన సమాధానం డి కేరళ. కేరళ రాష్ట్రం గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు 2023 అందుకుంది. ఈ అవార్డును రెస్పాన్సిబుల్ టూరిజం పార్ట్నర్షిప్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం బెస్ట్ ఫర్ లోకల్ సోర్సింగ్ క్రాఫ్ట్ అండ్ ఫుడ్ విభాగంలో ఏర్పాటు చేసింది. ఆరో ప్రశ్న. వీధి కుక్కలన్నిటినీ స్టెరిలైజ్ చేసిన తొలి దేశం ఏది? ఏ శ్రీలంక, బి భూటాన్, సి బంగ్లాదేశ్, డి జపాన్. సరైన సమాధానం బి భూటాన్. వీధి కుక్కలన్నిటినీ స్టెరిలైజ్ చేసిన తొలి దేశంగా భూటాన్ నిలిచింది. కుక్కల జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయడంలో భూటాన్ ప్రభుత్వానికి సహాయపడిన గ్లోబల్ యానిమల్ చారిటీ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఈ ప్రకటన చేసింది. ఏడో ప్రశ్న. నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఏ గోవర్ధన్ సింగ్ రావత్, బి కళ్యాణ్ కుమార్, సి అరుణ్ మిశ్రా, డి వినోద్ రాయ్. సరైన సమాధానం ఏ గోవర్ధన్ సింగ్ రావత్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ సింగ్ రావత్ అజయ్ కుమార్ సూద్లను నియమించారు. ఈ ఇద్దరు అధికారులు ప్రస్తుతం నాబార్డ్ లో చీఫ్ జనరల్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు. ఎనిమిదవ ప్రశ్న. 2025లో 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ ను ఏ దేశం నిర్వహిస్తోంది? ఏ థాయిలాండ్, బి భారతదేశం, సి బంగ్లాదేశ్, డి చైనా. సరైన సమాధానం సి బంగ్లాదేశ్.
2025లో 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. బ్యాంకాక్ లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఆసియా కాంగ్రెస్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా ఖండంలోని మొత్తం 24 సభ్య దేశాలు ఈ కాంగ్రెస్ లో పాల్గొన్నాయి. 9వ ప్రశ్న. ఫిడే మహిళల గ్రాండ్ స్విస్ 2023 టైటిల్ను గెలుచుకున్న భారతీయ చెస్ క్రీడాకారిణి ఎవరు? ఏ. హారికా ద్రోణవల్లి, బి. తానియా సచ్దేవ్, సి. దివ్యా దేశ్ముఖ్, డి. ఆర్ వైశాలి. సరైన సమాధానం డి. ఆర్ వైశాలి. యూకేలో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ స్విస్ 2023 టైటిల్ను ఆర్ వైశాలి గెలుచుకుంది. ఇక గుజరాతీ ఓపెన్ విభాగంలో సెర్బియాకు చెందిన అలెగ్జాండర్ ప్రెడ్గేను ఓడించి విదిత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ఈ ఇద్దరు వచ్చే ఏడాది ఏప్రిల్లో కెనడాలో జరగనున్న క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారు. ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం కామెంట్ చేయండి. వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజ్ అసెంబ్లీ 2024కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఏ. భారతదేశం, బి. చైనా, సి. బంగ్లాదేశ్, డి. సౌదీ అరేబియా. ప్రభుత్వోద్యోగం సాధించాలనే మీ కలకి వేటు న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.